నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలుగుదేశం పార్టీకి మరి లోక్సభలో స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారా? ఇండియా కూటమి సపోర్ట్ చేస్తున్న ఈ టైంలో మరి ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీకి ఆ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? సో లోక్సభలో స్పీకర్గా వాళ్ళకి కనుక ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం పాటు నరేంద్ర మోడీ నడపలేరేమో అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలంటే భాగస్వామ్య పక్షాలన్నిటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బలం ఎంత దాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాన్ని నడపాలి. అలా కాకుండా మహారాష్ట్రలో మాదిరిగా ప్రాంతీయ పార్టీలను చీల్చేద్దాం, వాటిని ఒక భాగాన్ని తను తీసుకోవాలి, మిగిలినటువంటి భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది, చీల్చి చెండాడదాం అనేటువంటి సాహసం కనుక నరేంద్ర మోడీ చేస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం స్పీకర్ విషయంలో కీలకం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే భాగస్వామ్య పార్టీగా అత్యధిక ఎంపీలను గెలుచుకుందో ఆ పార్టీ స్పీకర్ పదవిని ఆశించడం అనేది సహజం. ఇప్పుడు బీజేపీ 240 ఇచ్చినాయి. దాని తర్వాత భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి పార్టీల్లో అత్యధికంగా 16 మందిని గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ, 12 మాత్రమే జేడీయూ గెలుచుకుంది, నితీష్ కుమార్ పార్టీ. సో ఈ రెండు పార్టీల్లో ఒకదానికి స్పీకర్ ఇవ్వాలి, కానీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి. ఎందుకు? ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎంపీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పెట్టారు. ఇక్కడ ఎన్డీఏ సమావేశంలోనే పెట్టారు, ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్ మీద చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇండియా కూటమి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇండియా కూటమికి కనుక ఇండియా కూటమి సపోర్ట్ కావాలంటే తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్పీకర్ ఇవ్వండి, లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరిని పెట్టినా కానీ తాము మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది చెప్పింది ఎవరు? ఎన్సీపీకి సంబంధించినటువంటి నేత శరద్ పవార్ వాళ్ళు చెప్పారు. సో ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని చెప్పి అంటున్నారు ఎన్సీపీ. ఓన్లీ ఎన్సీపీ కాకుండా ఇండియా కూటమిలో ఉండేటువంటి అన్ని భాగస్వామ్య పక్షాలు కూడా తెలుగుదేశం పార్టీ కనుక స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే ఏకగ్రీవంగా మేము ఎన్నుకుంటాము అని చెప్పి చెబుతున్నారు. స్పీకర్ ఎప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటమే కరెక్ట్. స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు సహజంగా. ఎందుకంటే స్పీకర్ అని అతను అన్ని పార్టీలని సమన్వయం చేసుకుంటాడు సభలో. అందుకే స్పీకర్ అనే అతను ఒక్కసారి ఎన్నికైన తర్వాత, ఈయన ప్రపోజల్ పెట్టిన తర్వాత ఆయన పార్టీకి రిజైన్ చేస్తాడు. పార్టీ సభ్యత్వానికి, ఏ పార్టీకైనా నైతికత కోసం. వెంకయ్య నాయుడు కూడా అదే చేశారు. వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత ఆయన బీజేపీ నుంచి దూరంగా జరిగారు. కాబట్టి అసలు మామూలుగా అయితే నైతికత అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకుంటే కదా, రాజకీయాల్లో నైతికతను పాటించాలంటే పూర్వపు స్పీకర్లు అందరూ కూడా మీకు రాజీనామా చేసేవాళ్ళు. రాజీనామా చేసి ఇప్పుడు లోక్సభ స్పీకర్లు గతంలో చేసినటువంటి స్పీకర్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు మినహా అంతకుముందు చేసినటువంటి వాళ్ళు నీకు రాజీనామా చేసేవాళ్ళు పార్టీకి. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడు స్పీకర్ చేశారు యూపీఏ 1 సమయంలో. ఆ యూపీఏ 1 సమయంలో స్పీకర్గా కమ్యూనిస్టులకు ఇచ్చారు. అప్పుడు అతను కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆయన పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నారు. అది నైతికత, విలువలతో కూడినటువంటి విధంగా సభను నడపాలి అని అంటే కనుక ముందు ప్రాథమికంగా పార్టీకి రాజీనామా చేస్తారు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా పార్టీలకు రాజీనామా చేయట్లేదు, కానీ మామూలుగా అయితే చేస్తారు. ఇప్పుడు నైతికత అనే అంశాన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు బీజేపీకి సంబంధించి 240 ఉన్నాయి కాబట్టి, మెజారిటీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే స్పీకర్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది నైతికత కాదు. జనరల్గా ఏంటంటే స్పీకరు లేదా డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తూ ఉంటారు, ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇస్తుంటారు, అధికార పక్షం స్పీకర్ తీసుకుంటుంటుంది. కానీ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు, క్యాబినెట్లో వాళ్ళు కీలక పోస్టులో బీజేపీ వాళ్ళు ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ అడిగినటువంటి 6 మంత్రులు ఇవ్వలేదు, 3 ఇచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేది
తెలుగుదేశం పార్టీ పక్షం నుంచి అభ్యర్థిస్తున్నారు, డిమాండ్ చేయటం కానీ అభ్యర్థిస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు నితీష్ కుమార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇద్దరు రిక్వెస్ట్ చేసినప్పుడు మెజారిటీ స్థానాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు ఇండియా కూటమి ప్రపోజల్కి నరేంద్ర మోడీ లేదంటే బీజేపీ ఏమంటుంది అనేది ఒక చర్చనీయాంశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక తీసుకుంటే యోగి మోహన్ భగవత్ సమావేశమయ్యారు ఆదివారం రోజు, 2 విడతలుగా సమావేశమయ్యారు. ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోడీ ప్రభావాన్ని తగ్గించాలి, అతన్ని పక్కకు జరపాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్లో చాలా బలంగా ఉందనేది మోహన్ భగవత్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. అట్లీస్ట్ స్పీకర్ అయినా సరే భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కనుక ఇస్తే నరేంద్ర మోడీ యొక్క కొంత హవా తగ్గిస్తాము అనేటువంటి భావనలో ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీకి కనుక స్పీకర్ ఇస్తే కీలకమైనటువంటి పోస్ట్ స్పీకరు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, విశిష్టాధికారం స్పీకర్కి ఉంది. ఈ రీసెంట్గా మనం రాహుల్ గాంధీ చూస్తే రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేశారు కదా NDA 2 సమయంలో. ఆయన ఏదో అప్పుడెప్పుడు మోడీ గురించి మోడీలు దొంగలు అన్నారని చెప్పి ఏదో అన్నారని చెప్పేసి ఆయన మీద అనర్హత వేటు వేసి ఇమ్మీడియట్గా స్పీకరు ఆయన ఇంటిని కూడా స్వాధీనం చేసుకోమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. సో ఇలాంటి పరిణామాలు ఉంటాయి, స్పీకర్కి విశిష్ట అధికారాలు ఉంటాయి. ఈవెన్ ఓటింగ్ జరిగినప్పుడు కూడా గతంలో కూడా మనం చెప్పాం. ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా స్పీకర్కి చాలా కీలక రోల్ పోషించారు. అసలు బిల్లుని ఎలా పాస్ చేశారు, మొత్తం డిస్కషన్ లేదు, ఏం లేదు, ఓటింగ్ కూడా జరగల సరిగ్గా సక్రమంగా. డైరెక్ట్గా హౌస్ తలుపులు మూసేసేసి లైట్లు ఆరిపేసేసి బిల్ పాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనని ఆ రోజు స్పీకర్ కనుక సభ కనుక వాయిదా వేసినట్టయితే ఏముండేది కాదు. సభ కంట్రోల్లో ఉన్నప్పుడే నేను చేస్తానంటే ఇప్పుడు లగడపట్టి రాజగోపాల్ ఆ రోజు పెప్పర్ స్ప్రే చేయటం ఇవన్నీ చేశారు. ఆ సభ కంట్రోల్ లేదని చెప్పి ఆవిడ వాయిదా వేయాలి. కానీ వాయిదా వేయకుండా ఆ రోజు ఉన్న స్పీకరు ఏం చేశారు, చీకట్లోనే బిల్లుని పాస్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. అంటే స్పీకర్ పోస్ట్ ఎంత ఇంపార్టెంటో దానికి ఉదాహరణ. ఇంకోటి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కోటితో ఓడిపోయారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజున అస్సాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి లీడరు అప్పట్లో ఎంపీగా కూడా ఉన్నాడు. సో ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 months గ్యాప్ ఉంటుంది రాజీనామా చేయడానికి. ఆ గ్యాప్ టెక్నికల్గా ఉంటుంది. ఆ గ్యాప్లో ఈ విశ్వాస తీర్మానం జరిగింది వాజ్పేయి మీద. విశ్వాస తీర్మానం జరిగినప్పుడు ఆయన ఓటుని పరిగణలోకి తీసుకోవాలా లేదా, అక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ఓటుని పరిగణలోకి తీసుకోవాలా లేదని అంటే ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి తెలుగుదేశం పార్టీ ఆయన ఏంటి ఆ ఓటుని పరిగణలోకి తీసుకున్నారు. తీసుకోవడంతో 269 ఏమో ఎన్డీఏకి వచ్చినాయి. ఆ రోజు ఉన్నటువంటి విపక్షాలకు మొత్తం విపక్ష కూటమికి ఏమో 270 వచ్చినాయి. అంటే ఒక్క ఓటుతోటి వాజ్పేయి అధికారాన్ని కోల్పోయారు. అంటే స్పీకర్ పదవి అనేది చాలా ఇంపార్టెంట్. పైగా ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీలను చీల్చి చెండాడుతుంది. అందుకే ఇండియా కూటమి అలర్ట్ చేస్తుంది, అప్రమత్తం చేస్తుంది చంద్రబాబు నాయుడు. స్పీకర్ పదవి తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం, లేదంటే మీ తెలుగుదేశం పార్టీని కానీ లేదా జేడీయూని కానీ మహారాష్ట్రలో శివసేనని చేసినట్టు ఎన్సీపీని చేసినట్టు చేస్తారు అనేటువంటి ఒక సంకేతం వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నడపాలి అని అంటే నరేంద్ర మోడీ స్పీకర్ అనేది తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి. లేదు తెలుగుదేశం పార్టీకి ఇవ్వకుండా బీజేపీ తీసుకుంటే మాత్రం సంకీర్ణ ప్రభుత్వం నడిపేదానికి ఆయన సమర్థత మీద ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పవచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.